పుష్ప 2 సినిమా వాయిదా పడడానికి కర్త కర్మ క్రియ అన్ని ఆయనే. మొత్తం కూడా పెద్ద మనిషే సర్వనాశనం చేశాడా? ఎస్. ప్రెజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండింగ్ అవుతుంది. బన్నీకి ఇష్టం లేకుండానే పుష్ప 2 సినిమాను వాయిదా వేయించారా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తుంది. మనకు తెలిసిందే బన్నీ అంత పిరికోడు కాదు, చాలా మొండోడు, అనుకున్నది సాధించే టైప్. ఆ విషయం అందరికీ తెలిసిందే. డాడీ సినిమాలో ఒక చిన్న రోల్లో కనిపించి ఆ తర్వాత గంగోత్రి సినిమాతో హీరోగా మారి ఆ తర్వాత ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కిందికి పడుతూ పైకి లేస్తూ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ దక్కించుకున్నారు. అలాంటి బన్నీ కేవలం కొందరు జనాలు టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారని తన సినిమాని వాయిదా వేసుకుంటాడా? జస్ట్ నాన్ సెన్స్. అలాంటిది ఏదీ లేదంటూ బన్నీ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. బన్నీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న పుష్ప 2 సినిమా డిసెంబర్ 6న వాయిదా పడిన విషయం తెలిసిందే. దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు. మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే అంతే సీన్, బొమ్మ రివర్స్ అయిపోద్ది అంటున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుతం ప్రకటించిన డిసెంబర్ 6 చుట్టూ మాత్రం కొన్ని సమస్యలు ఉన్నాయి. తెలుగులో నాగ చైతన్య తండెల్, నితిన్ రాబిన్ హుడ్ సినిమాలు డిసెంబర్ లో విడుదలకి సిద్ధం అవుతున్నాయి. పుష్ప 2 రిలీజ్ డేట్ అధికారికంగా వచ్చేసింది కాబట్టి ఈ రెండు సినిమాలు వాయిదా పడితే పడవచ్చు. ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ ను అందుకోవాలంటే తెలుగులో మాత్రమే కాకుండా నార్త్ సైడ్ ఓవర్సీస్ లో కూడా భారీ కలెక్షన్ ను నమోదు చేయాల్సి ఉంటుంది. హిందీలో డిసెంబర్ లో అమీర్ ఖాన్ సితారే జమీన్ ఫర్ సినిమా విడుదలవ్వబోతుంది. మరోవైపు హాలీవుడ్ లో కూడా ముఫాసా ది లయన్ కింగ్ సినిమా అదే సమయంలో విడుదలకి రెడీగా ఉంది. ఈ రెండు సినిమాలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ రెండు సినిమాలు పుష్ప 2 కలెక్షన్ల మీద ఎఫెక్ట్ చూపించే అవకాశాలు లేకపోలేదు. 1000 కోట్ల మార్క్ రీచ్ అవ్వాలి అంటే పుష్ప 2 సినిమా ఎటువంటి అడ్డంకులు లేకుండా కనీసం 2 నుంచి 3 వారాలు థియేటర్లలో స్ట్రాంగ్ గా ఆడాల్సిన అవసరం ఉంది. మరి మధ్యలో విడుదలయ్యే సినిమాలు ఈ సినిమా కలెక్షన్లను దెబ్బతీస్తాయా లేదా వేచి చూడాల్సి ఉంది. దీనికి బన్నీ ఫ్యాన్స్ కూడా ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. బన్నీ ఇష్టం లేకుండానే సినిమాని వాయిదా వేయించుకున్నాడా అని మైత్రి మూవీ మేకర్స్ వారు సుకుమార్ ఈ సినిమాను కావాలని బడ్జెట్ ప్రాబ్లం కారణంగా రేపు ఇష్యూస్ ఎదుర్కోకూడదన్న భయంతో బన్నీకి ఇష్టం లేకుండా ఈ సినిమాను వాయిదా వేయించారని బన్నీ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అసలు ఈ సినిమా వాయిదా వేయాలన్న ప్రతిపాదన తీసుకొచ్చిన మొదటి వ్యక్తి కూడా సుకుమారే అని, సినిమా వాయిదా పడడానికి కర్త కర్మ క్రియ మొత్తం సుకుమార్ అంటూ ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ సినిమా వాయిదా పడడంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలకు 50 కోట్లకు పైగానే నష్టం తెచ్చి పెడుతుందన్నట్లు టాలీవుడ్ సర్కిల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. మైత్రి నిర్మాతలు ఇప్పటి వరకు ఈ సినిమా మీద 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ సమయంలో సినిమా వాయిదా పడితే ఇప్పుడు వరకు ఖర్చు పెట్టిన డబ్బుపై అదనపు వడ్డీ పడుతుందని, అదే క్రమంలో మార్కెట్ రేట్ కంటే రెండింతలు కలెక్షన్ చేసిన నిర్మాతలకు నష్టాలు తప్పవని టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇదే క్రమంలో నిర్మాతలు ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే ఈ సినిమా దర్శకుడు లేదా హీరో రెమ్యునరేషన్ తగ్గించే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా హీరో దర్శకుల ప్రభావం కారణంగానే ఏ సినిమాకైనా బడ్జెట్ పెరుగుతూ ఉంటుంది. ఇక మరి పుష్ప 2 ప్రేక్షకుల నుంచి ఎలాంటి అంచనాలు అందుకుంటుందో చూడాలి.